భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో మంగళసూత్రానికి ఇంత విశిష్టత ఉందా? నాకు ఈరోజే తెలిసిందండి. అదేంటో మీతో షేర్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మాంగళ్యానికి కూడా విశిష్టమైన పూజ చేస్తారండి. దేవుడికైతే ఎలాంటి ఉపచారాలు చేస్తారో అలాగే మాంగళ్యానికి కూడా అన్ని ఉపచారాలు చేస్తారండి. ఇక్కడ హారతిస్తున్నారు, నైవేద్యం పెడుతున్నారు అర్చక స్వాముల వారు. అంటే దేవుడికి చేసే ఉపచారాలన్నీ కూడా మాంగళ్యానికి చేసి విశిష్టమైన పూజ చేస్తారు కళ్యాణంలో. అయితే ఈ మాంగళ్యంలో ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు. అది గౌరీ, సరస్వతి, స్వయాన మహాలక్ష్మి అమ్మవారు. ముగ్గురు అమ్మవారులు ఈ మంగళసూత్రంలో కొలువై ఉంటారు. ఈ మంగళసూత్రంలో 3 మాంగళ్యాలు ఉంటాయండి. ఆ 3 మాంగళ్యాల్ని ఇప్పుడు అర్చక స్వాముల వారు మనకు చూపిస్తారు. ఒకసారి మీరు ఆ వీడియోలో చూడండి. ఆ 3 మాంగళ్యాలు దేనికి ప్రతీక అంటే, ఒకటి పుట్టినింటి వారిది, రెండవది అత్తింటి వారిది, మూడవది భక్త రామదాసు చేపించింది. అంటే భక్త రామదాసు సీతమ్మ వారికి చేపించాడనమాట. ఇలాంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.